నేను ఏ స్థాయి నాయకుడిని అవ్వాలని ఆస్తి జనసేన పార్టీ పెట్టలా. ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని ఆలోచనతో పెట్టలా. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వటానికి పార్టీ పెట్టలేదు, మ్యాచ్ గెలవటానికి నేను మ్యాచ్ ఆడలేదు, జనం సినిమా చూడటానికి సినిమా తీయలేదు, నేను యూట్యూబ్లో వీడియోలను ఎవరు చూడాలని పెట్టలేదు అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టేది ఏంటి? నేను కూడా చూశాను పవన్ కళ్యాణ్ది. నేను సమాజం పైన ప్రభావం చూపడానికే పార్టీ పెట్టాను అన్నారు. ముఖ్యమంత్రి అయితే ఎక్కువ ప్రభావం చూపుతారు కదా. అంటే రాజ్య వ్యవస్థ నీ చేతిలో ఉంటే, ప్రభుత్వం నీ చేతిలో ఉంటే, ఒక ఎన్జిఓ లాగానో ఒక కంపెనీ లాగా కాకుండా నువ్వు సమాజంపై ప్రజల జీవితాలను మార్చే ప్రభావం చూపవచ్చు. కానీ ఇప్పుడు నేను సీఎం అయ్యడానికి పెట్టలేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు లోకేష్లను సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ తన జీవితకాలం కృషి చేసేదే కాకుండా తన సైనికుల్ని వీర మహిళల్ని కూడా కృషి చేయమంటారా? ఇది వైసీపీకి 5 మందికే అయిపోయింది కదా. మేము ముందే చెప్పాం ప్యాకేజ్ స్టార్ అని. సో ఇది ఆ విమర్శలకు కారణం ఏంది కదా. పవన్ కళ్యాణ్ అభిమానించేవారు ఆయన సీఎంగా చూస్తున్నారు తప్ప వేరే సీఎంగా చూడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్లో సీఎం అంటున్నారు కానీ డిప్యూటీ సీఎం సమాజంపై ప్రభావం అనట్లేదు కదా. అందువల్ల మీ అభిమానులు మీ ఓటర్లు కూడా కోరుకుంటలేరు. సో నాయకుడు ఎప్పుడు కూడా తన వారి ఆస్పిరేషన్, తన కార్యకర్తల ఆస్పిరేషన్ రిఫ్లెక్ట్ చేయకపోతే, నాయకునికి లక్ష్యాలే లేకపోతే ఆ పార్టీ ఎటుపోతుంది? నాయకునికి తన పార్టీ డెస్టినేషన్ ఏదో స్పష్టత ఉండాలి. సో అలా కానప్పుడు ఏంటి? సో సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ ద ఆర్గ్యుమెంట్ కదా.